ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి ఒక్కసారి నీ సాయి తండ్రిని తలుచుకొని ఇక్కడున్న ఈ నెంబర్లో ఒకటి పట్టుకోమ్మా. నీ అదృష్టం ఎలా ఉందో నువ్వే తెలుసుకో బిడ్డ. నీకు ఎలాంటి సమస్యలున్నా సరే ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని నేను నీకు చూపిస్తాను, జాగ్రత్తగా విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు ఏంటి, అసలు ఆ నెంబర్ ఏంటో మనం తెలుసుకుందామండి. ఈరోజు బాబాగారు మన ముందు 5 నెంబర్లు అయితే ఉంచారు ఫ్రెండ్స్. అవి ఏంటి అంటే 3, 5, 7, 9, 11. ఈ 5 నెంబర్లు ఒకటి పట్టుకుంటే మన జీవితం ఎలా ఉండబోతుంది, మన అదృష్టం ఎలా ఉండబోతుందో అన్నీ కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి. కాబట్టి అందరూ ఒక్కసారిగా మనస్ఫూర్తిగా బాబాని తలుచుకొని ఓం సాయిరామ్ అని చెప్పి తలుచుకొని ఈ 5 సంఖ్యల్లో మీకు ఏదైతే లక్కీ నెంబర్గా అనిపిస్తుందో, ఏదైతే మీకు మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా ముందే మీరు సెలెక్ట్ చేసుకొని తర్వాత ఈ సందేశాన్ని చివరి వరకు వింటే బాబాగారు ఏం చెప్పబోతున్నారు కరెక్ట్గా మీకే అర్థమవుతుందన్నమాట. తల్లి, నీ జీవితం ఒక పెద్ద ప్రయాణం కదా. ఇక ఈ ప్రయాణంలో ఎన్నో మలుపులు ఉంటాయి. కొన్ని మలుపులు నిన్ను పరీక్షిస్తాయి, కొన్ని మలుపులు నిన్ను కింద పడేస్తాయి, కానీ కొన్ని మాత్రం నిన్ను ఎత్తుకు తీసుకువెళ్తాయి. నీ జీవితంలో కూడా అలాంటి మలుపు రాబోతుందమ్మా. అవును బిడ్డ, నువ్వు నన్ను నమ్మి ఈ 5 సంఖ్యల్లో ఒకటి తాకు తల్లి. ఇది నీకు నువ్వుగా చూడడం లేదమ్మా, కేవలం నా అనుగ్రహం ఉంటేనే ఇది కూడా నీ ముందుకు వచ్చింది తల్లి. నువ్వు ఏదైతే ఎంచుకున్నావో అది నీ అదృష్టానికి తాళం చెవి అవుతుంది. ఈరోజు నేను ఇస్తున్న ఈ 5 సంఖ్యలు నీ కళ్ళ ముందు ఉన్నాయి కదా. 3, 5, 7, 9, 11 పట్టుకున్నావా బిడ్డ? ఒక్కో సంఖ్య వెనుక ఒక్కొక్క రహస్యం దాగి ఉంది అని తెలుసుకోమ్మా. నువ్వు ఏదైతే అనుకుంటూ ఉన్నావో అది నీ మనసులో దాచిపెట్టుకు. ఇక నేను ఆ సంఖ్య గురించి చెప్పినప్పుడు నువ్వు ఎంచుకున్న సంఖ్య ఏంటి, నీ అదృష్టాన్ని ఏ విధంగా మలుపు తిప్పబోతుందో నీకే స్వయంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ 5 సంఖ్యల్లో నువ్వు ఒక సంఖ్యను ఎంచుకొని నీ అదృష్టాన్ని పరీక్షించుకో బిడ్డ అని బాబాగారు చెప్తున్నారు. కాబట్టి ఒక సంఖ్యనైతే ఎంచుకున్నారండి. ఇక అందులో ఎలాంటి సందేశం దాగి ఉందో ఇప్పుడు మనం స్వయంగా బాబాగారి మాటల్లోనే విందాం. మొదటిగా 3వ నెంబర్. అంటే ఈ 3వ నెంబర్ తాకిన వారికి, ఇది తలుచుకున్న వారికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో, ఎలాంటి వార్త చెప్పాలనుకుంటున్నారో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా. 3 అంటే అవకాశాల ద్వారం. ఇక బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ ఈ 3వ సంఖ్యను నువ్వు తాకావు కదా. అసలు 3 అంటే ఒక శక్తమ్మా. ఇది శుభారంభానికి సూచిక. నువ్వు ఈ సంఖ్య ఎంచుకున్నావు అంటే నీ ప్రతిభ, నీ కష్టం, నీ శ్రమకు ఫలితం ఇచ్చే సమయం వచ్చేసింది. ఉదాహరణకు నేను నీకు ఒక చిన్న కథ చెబుతాను, విను బిడ్డ. ఒకసారి నా దగ్గరకు రాము అనే నా భక్తుడు వచ్చాడు. అతను చదువులో మంచి ప్రతిభావంతుడు, కానీ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాలేదు. అతని కుటుంబం నిరాశతో మునిగిపోయింది. అతను నా దగ్గర ఏడుస్తూ, బాబా నా ప్రతిభ మొత్తం వృధా అవుతుందా అని అడిగాడు. కానీ నేను నవ్వుతూ అతనికి ఒక నిమ్మకాయ ఇచ్చి, దీన్ని ఆలయంలోని వృక్షం కింద ఉంచు, నీ అదృష్ట తలుపు తడుతుంది అన్నాను. ఇక కొన్ని రోజుల్లోనే అతనికి అనుకోకుండా ఒకచోట మంచి ఉద్యోగం వచ్చింది. అతని జీవితమే మారింది. అలానే నీ జీవితం కూడా మారుతుంది బిడ్డ. అలానే ఇంకో యువకుడు వచ్చాడు. మధు అనే ఒక గాయకుడు వచ్చాడు. అతను ఎవ్వరు కూడా అతని ప్రతిభని కనిపించడం లేదు అని, అతను దరిద్రంలో ఉన్నాడని నా దగ్గరకు వచ్చి, అవకాశం రాదా బాబా అని అడిగాడు. నేను అతనికి ఒక దీపం చీకట్లో ఎంతకాలం దాగి ఉన్నా ఒకరోజు వెలుగుతుంది, నువ్వు నీ పాటలతో నన్ను స్మరించు. ఇక అతను ప్రతిరోజు నా ఆలయంలో భక్తి గీతాలు పాడేవారు. ఒకరోజు ఒక పెద్దవాళ్ళు వచ్చి తన ప్రతిభను చూసి అవకాశం ఇచ్చారు. ఇక ఈరోజు అతని పేరు వెలుగులో ఉంది. అవును తల్లి, అలానే నీకు ఇవ్వబోయే సందేశం, ఈ 3 ఎంచుకున్న నీ ప్రతిభ కూడా వృధా కాదమ్మా. నీ కష్టానికి అవకాశం ఖచ్చితంగా వస్తుంది. నువ్వు భయపడకుండా హాయిగా ఉండు తల్లి. నీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని నేను నీకు అందిస్తాను కదా. అలా అందించే బాధ్యత పూర్తిగా నీ సాయి తండ్రిగా నాదే కదా. నీ తండ్రిగా అది చేయాల్సిన బాధ్యత నాపైనే కదా ఉంది అని 3వ నెంబర్ తాకిన వారికైతే చెప్పారండి. ఇక రెండవది 5వ నెంబర్. ఈ 5వ నెంబర్ ఎంచుకున్న వారికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా. తల్లి, 5వ సంఖ్య అంటే విశ్వాసం అమ్మా. నువ్వు ఈ 5వ సంఖ్యని
పట్టుకున్నావు కదా. అంటే పంచభూతాలు పంచేంద్రియాలు నువ్వు ఈ సంఖ్య ఎంచుకున్నావంటే నీ విశ్వాసం నీకు అద్భుతం చేస్తుంది. అవును బిడ్డ, కమలమ్మ అనే స్త్రీ సంతానం లేక బాధపడేది. మందులు వేసుకుంది, పూజలు చేసింది, కానీ ఫలితం లేదు. ఒకరోజు నా వద్దకు వచ్చి ఏడుస్తూ, బాబా నాకు గర్భం ఎప్పుడు వస్తుంది బాబా, సంతానం ఎప్పుడు కలుగుతుంది, అసలు నాకు సంతానం కలుగుతుందా లేదా అని అడిగింది. ఇక నేను ఆమెకు చెప్పాను, 5 గురువారాలు నన్ను నమ్మి వ్రతం చేయి బిడ్డా, 5 గురువారాల పూజ చేసుకో, నీ గృహంలో ఆనందం వస్తుంది అనగానే ఆమె విశ్వాసంతో చేసింది. 6వ నెలలోనే శుభవార్త వింది. ఇక లక్ష్మి అనే స్త్రీ భర్త మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. ఇక ఆమె నా వద్దకు వచ్చి, బాబా నా భర్త మారుతాడా లేదా అని అడిగింది. 5 శనివారాలు నా ఆలయంలో పంచదీపం వెలిగించు బిడ్డా, ప్రతిరోజు నా పేరుతో నీ భర్తకు నీళ్లు ఇచ్చి తాగిచ్చు. ఇక ఆమె అలానే చేసింది. భర్త వ్యసనం వదిలి కుటుంబం చాలా సంతోషంగా ఉంది. ఇక నువ్వు అంత శక్తివంతమైన పంచభూతాలకు సమానమైన ఈ 5వ సంఖ్యని ఎంచుకున్నావు కదా. చూడు బిడ్డా, నీకు ఏ కష్టాలు సమస్యలున్నా సరే 5 గురువారాల పూజ చేసుకో, నీకు అంతా మంచే జరుగుతుంది. గుర్తుపెట్టుకోమ్మా, నీకు ఒక అద్భుతమైతే జరగబోతుంది, ఆనందంగా ఉండు అని బాబాగారు 5వ నెంబర్ తాకిన వారికైతే చెప్పారండి. ఇక 7వ నెంబర్ తాకిన వారికి బాబాగారు ఏం చెప్తున్నారో బాబాగారి మాటల్లోనే విందామా. బిడ్డ, 7వ సంఖ్య అంటే కర్మ ఫలితం. నువ్వు ఈ 7ని తాకావు కదా, అంటే కర్మ ఆధ్యాత్మిక శాంతి. నీ గత జన్మ కర్మ వల్ల ఆలస్యం జరుగుతుంది, కానీ నీ విజయం తథ్యం బిడ్డ. దాన్ని ఆపడం ఇక ఎవ్వరి వల్ల కుదరదమ్మా. ఇందుకు ఉదాహరణగా ఒక 2 సంఘటనలు నేను నీకు చెబుతాను, శ్రద్ధగా విను తల్లి. శేషగిరి అనే ఒక యువకుడు ఎన్నిసార్లు ప్రయత్నించినా విఫలమయ్యేవాడు. బాబా నా ప్రయత్నం వృధా అవుతుంది అని అడిగాడు. ఇక నేను ఇలా అన్నాను, కర్మ ఫలితాలు తొలగిపోవడానికి సమయం పడుతుంది, చివరికి నీ విజయం ఖాయమన్నాను. ఇక కొన్ని సంవత్సరాల తర్వాత అతను పెద్ద వ్యాపారిగా మారాడు. ఇక 2వ సంఘటన, అలానే ఒక అతను వ్యాపారంలో విఫలమయ్యేవాడు. నా అదృష్టం ఎందుకు ఇలా ఉంది అని అడిగాడు. ఇక నేను అప్పుడు అతనికి ఇలా చెప్పాను, పూర్వజన్మ కర్మలు భారం అవుతున్నాయి, అందుకే నీకు ఇలా జరుగుతుంది. ఓపికతో నా నామాన్ని జపిస్తే అన్నీ తొలగుతాయని చెప్పాను. ఇక అతను చక్కగా అలానే చేశాడు. 1 ఏడాదికే విజయం సాధించాడు. దీని నుండి నీకు నేను ఇవ్వబోయే సందేశం ఏంటో తెలుసా బిడ్డా? ఈ 7వ సంఖ్య ఎంచుకున్న నా బిడ్డలందరికీ మీ కష్టాలు ఆలస్యంగా అయినా సరే అమ్మా, నీకు మంచి ఫలితాన్నే ఇస్తాయి తల్లి. అవును బిడ్డ, నువ్వు నన్ను నమ్మి ఎప్పుడైతే ఈ సంఖ్యను తాకడం మొదలెట్టావో ఇక నీ జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత నాదే కదా. ఆనందంగా ఉండు అని బాబాగారైతే 7వ నెంబర్ తాకిన వారికైతే చెప్పారండి. ఇక 9వ నెంబర్ తాకిన వారికి బాబాగారు ఏం చెప్పబోతున్నారో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా. బిడ్డ, అసలు 9 అంటేనే రక్షక కవచం అమ్మా. నువ్వు అలాంటి రక్షక కవచాన్ని ఈరోజు తాకావు అంటే సంపూర్ణత. ఇది నా ప్రియ సంఖ్య తల్లి. దీన్ని ఎంచుకున్న నా బిడ్డలందరినీ నేను ఎప్పటికీ విడిచిపెట్టను. ఇందుకు ఉదాహరణగా 2 సంఘటనలు చెబుతానమ్మా, వింటావు కదా. అందులో మొదటిది, రత్నమ్మ అనే తన కొడుకు ప్రాణం కోసం ఆర్తిగా నా దగ్గరకు వచ్చింది. నేను ఊది ఇచ్చాను. కొడుకు కోలుకున్నాడు. ఆమె కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారాయి. 2వ సంఘటన బిడ్డ, సావిత్రి పేద కుటుంబం. దొంగలు ఇంటి వద్దకు వచ్చారు, కానీ లోపలికి రాలేదు. ఆమె కలలో నేను కనిపించి, బిడ్డా, నేను మీ ఇంటికి కాపలాగా ఉన్నాను, భయపడుకో అని చెబుతూనే ఉన్నాను. ఆమె కూడా ధైర్యంగా సంతోషంగానే ముందుకు వెళ్ళసాగింది. నేను ఎల్లవేళ్ళ నా బిడ్డలందరినీ కూడా రక్షించుకుంటూనే ఉంటానమ్మా. నేను ఎప్పటికీ కూడా నిన్ను అస్సలు విడిచిపెట్టను తల్లి. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈ 9వ సంఖ్యను నువ్వు తాకావు కదా, ఇక నీ జీవితం అంతా కూడా నవరత్నాల్లా మారబోతుందమ్మా. ఇక అలానే నువ్వు కోల్పోయిన వార్తలన్నీ కూడా నీ చెవిన పడేలా చేస్తాను. ముఖ్యమైన విషయం బిడ్డ, ఎప్పటికీ కూడా నీ బాబా నీ చెయ్యి విడిచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. నన్ను దాటి నువ్వు ఎక్కడికి కూడా వెళ్ళలేవమ్మా. ఏం చేయాలి అనుకుంటున్నా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా సరే నీ నీడలా నీ వెంటే నేను నీ బాబా ఉంటారు అని నువ్వు మర్చిపోవద్దు తల్లి. నీ సాయి తండ్రి నీతో పాటే ఉండగా నీకెందుకు చెప్పు భయం? నీకు రక్షక కవచంలా ఉంటాను, ధైర్యంగా ఉండు అని బాబాగారు 9వ నెంబర్ తాకిన వారికి చెప్పారండి. ఇక చివరిగా 11వ నెంబర్. ఈ నెంబర్ తాకిన వారికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే,
తల్లి 11 అంటేనే కొత్త ఆరంభం అమ్మా. అలాంటిది నువ్వు ఈ నెంబర్ తాకావు అంటే కొత్త ద్వారం తెరుచుకోబోతుంది బిడ్డ. ఇది కొత్త జీవితానికి సంకేతం. నీ గతం వదిలి కొత్త భవిష్యత్తును నువ్వు మొదలు పెట్టబోతున్నావు. నేను ఇందుకు ఉదాహరణగా 2 సంఘటనలు చెబుతాను, విను బిడ్డ. మొదటిది, రాము అన్నిటినీ కోల్పోయాడు. నా దగ్గరకు వచ్చి ఇక జీవితం వృధా అయింది అన్నారు. ఇక నేను ఇలా అన్నాను, కొత్త జీవితం మొదలవబోతుంది. ఇక అతను చిన్న వ్యాపారం మొదలెట్టాడు, విజయవంతం సాగించాడు. ఇక 2వ సంఘటన, మధు అనే వ్యక్తి విఫలాల వరుసలో ఉన్నాడు. నేను అన్నాను 11 రోజులు దీపం వెలిగించు. అచ్చు అలానే చేశాడు అతను. 11 రోజులకే కొత్త వ్యాపారం మొదలుపెట్టే అవకాశం వచ్చింది. ఈ 2 సంఘటనల నుండి నేను నీకు చెప్పే సందేశం ఏంటో తెలుసా బిడ్డ? ఈ 11వ నెంబర్ తాకిన నా బిడ్డలందరికీ కూడా వాళ్ళ జీవితంలో కొత్త ఉదయం మొదలవుతుంది అని అర్థం. అవును తల్లి, ఇక నీ జీవితంలో కొత్త కొత్త విషయాలన్నీ కూడా జరగబోతున్నాయి. నువ్వు ఏదైనా సరే కొత్తగా స్థాపించబోతున్నావు, ధైర్యంగా ఉండు అని బాబాగారు 11వ నెంబర్ తాకిన వరకైతే చెప్పారండి. అలానే బాబాగారు కూడా, బిడ్డ, ఈ 5 సంఖ్యల్లో నువ్వు ఎంచుకున్నది యాదృచ్ఛికం కాదమ్మా, అది నా సంకేతం, నా సమాధానం. 3 ఎంచుకున్నావంటే అవకాశం నీ వద్దకు వస్తుంది. 5 ఎంచుకుంటే నీ విశ్వాసం అనేది ఫలిస్తుంది. 7 ఎంచుకున్నావంటే కర్మ తొలగి విజయం వస్తుంది. 9 ఎంచుకుంటే నేను నీకు రక్షక కవచంలా నీ చుట్టే ఉంటాను. ఇక చివరిగా 11 ఎంచుకున్నావంటే నీకు కొత్త జీవితం మొదలవబోతుందని అర్థం అమ్మా. బిడ్డ, నీకు కావాల్సింది ఒక్కటే, విశ్వాసం. నీ కన్నీళ్లు వృధా కావు, కష్టాలు శాశ్వతం కావు. నేను నీతో ఉన్నాను. నీ అదృష్టాన్ని పరీక్షించుకోమ్మా. నేను నీ జీవితాన్ని మారుస్తాను కదా, ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు చాలా అంటే చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు. అలానే ఈ 5 సంఖ్యల్లోనే మన జీవితానికి తగ్గ ఒక మంచి దారి అయితే ఉంది అని చెప్పి నేనైతే అనుకుంటూ ఉన్నాను. అదే బాబాగారు కూడా చెప్తున్నారన్నమాట. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.